మనిషి చచ్చాక ఏముంటుంది? ఏదైనా బతికి సాధించాలి. ఇది ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళు మనకి చెప్తున్న మాట. కానీ ఇది మనిషిగా చచ్చాక ఓ మనసున్న మనిషి సాధించిన కథ. సామాజిక స్పృహ ఉన్న కథ. కుల రక్కసితో పేట్రేగిపోతున్న నవ సమాజాన్ని తట్టిలేపే కథ దండోర. కులం కుంపట్లతో కళ్ళు మూసుకుపోయి పేట్రేగిన ఓ పెద్దాయన కన్ను మూసిన తర్వాత జరిగే కథే ఈ దండోర. బలగం సినిమా పిండ ప్రదానం చుట్టూ నడిచే కథ అయితే ఈ దండోర దహన సంస్కారం చుట్టూ నడిచే కథ. ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఊరిలో దహన సంస్కారం చేయకుండా ఆ ఊరి కుల సంఘం అడ్డుకుంటుంది. ఆ కులం అనే కుంపట్లను దాటి మరెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా పరిష్కారం ఏంటనేది దండోరాలో చూపించారు. నిజానికి ఇది దండోరా కాదు, అంతిమ యాత్ర. ఈ సినిమాకి ఇదే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో దండోరాగా మార్చారు. సిటీలో అయితే వైకుంఠధామాలు మహాప్రస్థానాలు ఉంటాయి. ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా కులాలతో సంబంధం లేకుండా అంత్యక్రియలు చేస్తుంటారు. కానీ ఊళ్ళలో అలా కాదు. మాల, మాదిగ, రెడ్డి, కాపు, చౌదరి ఇలా కులాల వారీగా శ్మశానాలు ఉంటాయి. వాళ్ళ కులపోళ్ళు ఎవరైనా చస్తే ఆ కుల శ్మశానాల్లోనే తగలబెడతారు. ఊరి చివరన ఉండే మాల, మాదిగలకైతే మరీ దారుణం. ఎన్నేళ్ళైనా ఎన్ని తరాలు మారినా కూడా వాళ్ళకి కేటాయించిన ఆ కొద్దిపాటి స్థలంలో పూడుస్తుంటారు. కొన్నిసార్లు శవాన్ని పూడ్చటానికి తవ్వుతుంటే ఇంకో శవం బయటపడే దారుణమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదొక్కటే కాదు, మాల మాదిగ ఇల్లు ఊరికి చివరన పెట్టారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఊరి పొలిమేర్ల నుంచే శ్మశానానికి తీసుకొని వెళ్ళాలి తప్పితే ఊరు మధ్యలో నుంచి వెళ్ళనివ్వరు. అదే అగ్రకులానికి చెందిన వాళ్ళైతే ఊరి నుంచే తీసుకొని వెళ్తారు. ఇప్పటికీ అలాంటి దారుణమైన పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో ఘటనల్ని ప్రత్యక్షంగా చూసి ప్రేరణ పొంది సమాజంలో ఎంతో కొంత మార్పు రావాలనే ఉద్దేశంతో దర్శకుడు మురళీకాంత్ ఈ కథతో గట్టిగా దండోరా వేసే ప్రయత్నం చేశారు. కులం గోడల్ని బద్దలు కొట్టడానికి దండోరా వేశారు. ఊరి పొలిమేరల నుంచి ఓ నలుగురు వ్యక్తులు ఓ ముసలి అవ్వ శవాన్ని శ్మశానంలోకి మోసుకుంటూ అలసిపోయే ఫస్ట్ సీన్తోనే దండోరా కథలోకి తీసుకొని వెళ్ళాడు దర్శకుడు మురళీకాంత్. అగ్రవర్ణానికి చెందిన శివాజీ చనిపోవడంతో దహన సంస్కారాలు ఆ ఊరిలో చేయడానికి ఒప్పుకోరు వాళ్ళ కుల పెద్దలు. చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద. శివాజీకి ఆ ఆఖరి మర్యాద దక్కించడం కోసం అతని కొడుకు విష్ణు, ప్రెసిడెంట్ సాబ్ కూతురు సుజాత ఎలాంటి సాహసం చేశారు? ఆ ఊరి కుల రక్కసికి రవి ఎలా బలైపోయాడు? వేశ్య శ్రీలత శివాజీలో తీసుకొచ్చిన మార్పు ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అనేదే దండోరా అసలు కథ. దేశ రాజకీయాలనైనా ఢీకొట్టవచ్చునేమో కానీ ఊళ్ళో జరిగే కుల రాజకీయాలు చాలా డేంజర్. రాత్రికి రాత్రే లెక్కలు మారిపోతుంటాయి. దేశ రాజకీయాలే కుల మతాలతో ముడిపడి ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో కుల ప్రభావం, కుల వివక్ష పెచ్చుమీరి పరువు హత్యలకు దారి తీస్తూనే ఉన్నాయి. అలా తన ఊరిలో తన వల్ల జరిగిన పరువు హత్య వల్ల శివాజీ ఏం కోల్పోయాడు అనే కోర్ పాయింట్ ని చాలా ఎమోషనల్ గా చూపించారు. మన చావు పుట్టుకొల్ని ఆ ఊరి బయట రాసిండ్రా దేవుడు అనే లోతైన మాటతో మొదలైన దండోరా కథ చాలా సహజంగా సాగుతుంది. స్క్రీన్ ప్లే గతం వర్తమానాలను గుర్తు చేస్తూ గమ్మత్తుగా ఉంటుంది. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెదక్లో కథ మొదలుపెట్టి 2019 వరకు ఆ ఊరిలో జరిగిన కుల వ్యవస్థను కళ్ళకి కట్టారు. ప్రేమ, కుల జాడ్యం నేపథ్యంలో దర్శకుడు సింపుల్ లైన్ ని రాసుకొని దాన్ని వివిధ పాత్రలతో డెవలప్ చేసిన తీరు బాగుంది. తెరపై కనిపించే ప్రతి పాత్రకి మంచి స్కోప్ లభించింది. మెయిన్ లీడ్స్ తో పాటు చిన్న చిన్న పాత్రలకు కూడా కథలోని కోర్ ఎమోషన్ ని లింక్ చేశారు. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉండటం, ఆ పాత్రకి చనిపోయిన శివాజీ పాత్రకి లింక్ చేయడం చాలా బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుంది. నటీనటులు ఆయా పాత్రల్లో జీవిస్తూ కనిపించిన ప్రతి సినిమా మంచి సినిమా అనిపించుకుంటుంది అనే మాట మరోసారి నిజం చేసింది దండోరా. ఎందుకంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కథను ముందుకు నడిపించేదిగా ఉంటుంది.
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, మౌనికా రెడ్డి, మానిక చిక్కాల, రాధ్య, అదితి భావరాజ్ ఇలా ప్రతి పాత్ర కథని భుజాన వేసుకొని మోసిన పాత్రలుగానే కనిపిస్తాయి. ఈ సినిమాలో శివాజీ పాత్ర కోర్టులో మంగపతి పాత్రకి 2.0 అనేట్టుగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. నిజానికి కోర్ట్ సినిమా కంటే ముందే ఈ సినిమాని ఒప్పుకున్నారు శివాజీ. దండోరా ముందు వచ్చి ఉంటే కోర్ట్ సినిమాలో మంగపతి పాత్ర అంతలా పండేది కాదేమో. ఈ సినిమాలో శివాజీ పాత్రకి అంత స్కోప్ ఉంది మరి. మా ఇంటి ఆడబిడ్డ కావాల్సిన వస్తుందిరా కొడకల్లారా అన్నప్పుడు మంగపతే గుర్తొస్తాడు. పొలం గట్లలో మన కులం కానివాడు మన బిడ్డతో మాట్లాడుతున్నాడేంట్రా అని అతన్ని వెంటపడి తరిమి తరిమి కొట్టే సీన్లో భయపెట్టాడు శివాజీ.